కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం. కూటమి ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉన్నదన్న దానికి ఈ మోరంపూడి ఫ్లైఓవరే నిదర్శనం. విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ రాష్ట్రం అడుగులు వేస్తూ ఉంది. గత పాలకుల యొక్క విధ్వంసకరమైన పరిపాలనలో అనేకమైనవి ధ్వంసమై ఉన్నాయి, ఇబ్బందులు పడి ఉన్నాయి. అందులో ఒకటి మోరంపూడి ఫ్లైఓవర్. కాంట్రాక్టర్ని వేధింపులు, కమిషనల్ కకృతికి భయభ్రాంతులు గురి చేశారు. కూటమి వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్ పనులు చేస్తాడేమో అని అవకాశం ఇచ్చున్నాం. కానీ అప్పటికే అతన్ని చాలా ఇబ్బందికర పరిస్థితులకు తీసుకువెళ్ళడం, అతను ఇంక నేను చేయలేనని చెప్పిన తరుణంలో గౌరవ ఎంపీ గారు కాంట్రాక్టర్ని టెర్మినేట్ చేసి కొత్త వర్క్కి టెండర్లు పిలిచి ఈ రోజున అధికారికంగా ప్రారంభం చేసుకోవడానికి ఇంత ప్రొసీజర్ ల్యాప్సెస్ అయినాయి. చిత్తశుద్ధి లేక కాదు, సుమారు 7.5 కోట్లతోటి ఈరోజు టెండర్ రావడం జరిగింది. ఉండ్రాజవరం, మరొకటి జొన్నాడ, అలాంటిది మూడోది మోరంపూడి. కేవలం మోరంపూడిలోని ఫ్లైఓవర్కి అటు ఇటుగా సర్వీస్ రోడే 3.5 కోట్లతోటి ఈ రోజున పనులను అధికారికంగా ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. మంత్రాలు చదివితే చింతకాయలు రాలవు. చింతకాయలు రాలే సమయంలో మంత్రాలు చదివితే అది నా వల్లనే రాలి అని చెప్పే మనుషులు తయారయ్యారు. ఆ గొడ్డల పార్టీ వాళ్ళు క్రెడిట్ చోరీలోని వారికి వారే సిద్ధహస్తులు అయిపోతా ఉన్నారు. మేము జూలై నెలాఖరున పెట్టిన ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇస్తున్నప్పుడే చెప్పా, ఆగస్టు 2వ వారంలో మోరంపూడి పనులు సర్వీస్ రోడ్డు ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం, కాంట్రాక్టర్ ఎలకేట్ అయ్యారని. పనులు ప్రారంభం అయిపోతున్నాయి కాబట్టి ఆ చింతకాయలు రాలే సమయంలో నేను మంత్రాలు చదివేస్తే నా వల్లనే అయ్యిందని చెప్పుకోవడానికి ఒకరు ప్రయత్నం చేశారు. నీ మంత్రాల వల్ల రాలేదు, నువ్వు చేసిన పని వల్ల కాంట్రాక్టరు అన్యాయం అయిపోయారు. ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ప్రజలకు ఆలోచనకు అనుగుణంగా ఇది వేయడం జరుగుతూ ఉంది. వారం రోజుల్లో పూర్తి చేస్తారని ఇప్పుడే హైవే పీడీ గారు కూడా చెప్పారు. తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని ప్రజలు కోరుకున్నారు. ఈ సర్వీస్ రోడ్ పనులు చేయండి, ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయని. సగం వచ్చి సిటీ, మరొక సగం వచ్చి రూరల్ శాసనసభ్యులు చౌదరి గారు ఫాలోఅప్ చేశారు, నేను కానీ ఫాలోఅప్ చేస్తున్నాం. గౌరవ ఎంపీ గారు చొరవ తీసుకొని, ప్రస్తుత ఎంపీ గారు అమ్మాయికి ముందు మీరు కొట్టండి కొబ్బరికే పీడీ గారు. కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం. ట్రాఫిక్ డ్రైవర్స్ ఇబ్బందులు లేకుండా చూసుకోండి. మనం ఇక్కడ నుంచోనే ఉంది అంటే, లేదంటే అటు వాళ్ళకి ఇబ్బంది లేకుండా అటు సైడ్ గట్టి మీద
వచ్చేస్తున్నా. అయిపోయింది ఎప్పుడు అయిపోయింది. వచ్చేస్తున్నా. తుమ్మస్తి